ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తేల్చి చెప్పారు. 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉన్నా ఇంకా సహాయం కావాలంటూ అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని వెంకయ్య అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ 1000 మందిని బలిగొందని వెంకయ్య ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చి 18 నెలలే అయిందని, ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ పరిశీలిస్తోందని తెలిపారు. ఈ లోపలే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ విమర్శలు చేయడం, ఈ ప్రభుత్వం అటువంటిది, ఆ ప్రభుత్వం ఇతరడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు ఎవరికి చిత్తశుద్ధి ఉందని. పైపెచ్చు ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ పరిష్కారం కావు. ప్రత్యేక హోదా ఇచ్చినందువల్ల మేలు జరుగుతుంది, అనుమానం లేదు. అందుకే నేను అడిగాను, ఇంక వీళ్ళెవరు అడగలేదు, ఆ రోజు ఇంకెవరు కూడా అడగలేదు. కానీ దాంతోనే మొత్తం అంతా కూడా ఏదో జిందా తిరస్మాత్రాగా అన్ని సమస్యలు అయిపోతాయనే ప్రచారం జరుగుతుంది. కరెక్ట్ కాదు. 11 రాష్ట్రాలకి ఈ దేశంలో ప్రత్యేక హోదా ఇచ్చున్నారు. నార్త్ ఈస్ట్లో 7 రాష్ట్రాలు, అలాగే ఉత్తరాంచల్, హిమాచల్, ఆ రాష్ట్రాలు ఏ పరిస్థితులు ఉన్నాయో నాకు తెలుసు. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, అయ్యా మీరు 10% కట్టమంటారా, మా వల్ల కట్టడం కూడా చేత కాదు, మాకు అది కావాలి, ప్రత్యేకం కావాలా, ఇది కావాలి, ఇది ఫ్రీగా ఇవ్వండి, అది ఫ్రీగా ఇవ్వండి. ప్రత్యేక హోదాకు ఎయిమ్స్కి, ప్రత్యేక హోదాకు న్యూ జోన్కి, ప్రత్యేక హోదాకు యొక్క ఐఐటికి, ప్రత్యేక హోదాకు IIITకి, ప్రత్యేక హోదాకు IISRకి, ప్రత్యేక హోదాకు కరెంటు కొరతకు మీకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా దేనిపాటికి ఇవన్నీ కూడా అవసరం. అది అవసరమే, ఇది కూడా అవసరమే. అందుకని ప్రభుత్వము ఈ 14వ ఆర్థిక సంఘ సిఫారసుల అనంతరం రెవెన్యూ లోటును ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పిన మీదట ఒకటి, రెండవది ఎక్కువ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోరుతున్న సందర్భంగా, మూడవది ప్రణాళికా సంఘం గతంలో నిర్ణయం తీసుకుపోవడం వలన ఇప్పుడు వచ్చిన నీతి ఆయోగ్ని ఈ విషయాలంటిపైన అధ్యయనం చేయమని ప్రధానమంత్రి గారు కోరున్నారు. అధ్యయనం జరుగుతూ ఉంది. అధ్యయనం పూర్తయిన తర్వాత ఏ నిర్ణయం వస్తుందో చూడాల్సి ఉంది. దానికోసం వేచి ఉండకుండా మిగతా ప్రాజెక్టు, దుగరాజపట్నం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే నేషనల్ హైవే ప్రాజెక్టు గడ్కరీ గారు ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రకు కానీ మ్యాక్సిమం సంఖ్యలో నేషనల్ హైవే ప్రాజెక్టులను మంజూరు చేయడం కూడా జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరిన్ని కూడా మంజూరు చేస్తారు. అలాగే మన యొక్క కొత్తగా ఏర్పడిపోయే రాజధానికి 186 కిలోమీటర్ల యొక్క రింగ్ రోడ్డుని ఏర్పాటు చేస్తామని చెప్పని గడ్కరీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి